అధికారులు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే రైతుల పంటలు ఎండిపోతున్నాయన్నారు సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం. నల్గొండ జిల్లా మునుగోడు మండలం కల్వలపల్లి గ్రామంలో వరి పంటలను పరిశీలించారు సత్యం. ఇతర ప్రాంతాల నుంచి ట్యాంకర్లతో నీటిని తరలించి పంటను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు రైతులు. ఉదయం సముద్ర బ్రాహ్మణ వల్లంలో ప్రాజెక్టు నుంచి కిర్స్టాపురం వరకు కాల్వ పొడిగించి మునుగోడు మండలాల్లోని చెరువులను నింపాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ సత్యం. పంటలు ఎండిన రైతు ఎకరాకి 40,000 నష్టపరిహారం ఇవ్వాలన్నారు. గ్రామ పంచాయతీలు మరి వేలాది ఎకరాలు ఈ కాలంలో ఎండిపోవడం జరిగింది. సరే, ప్రధానంగా ఇలా ప్రభుత్వమే దీన్ని బాధ్యత వహించాలి. ఎందుకంటే బ్రాహ్మణ విలీనంలో ప్రాజెక్ట్ ఎప్పుడైతే ప్రారంభమైందో మరి జాలు వస్తున్నటువంటి సందర్భంగా చెరువులకు నీళ్ళు వస్తాయని అనేక రకాలుగా రైతాంగం అంతా కూడా మరి వెలుని పెట్టుకోవడం జరిగింది. తీరా వరి పొట్టకొచ్చే దిశలా ఇవాళ నీళ్లు రాకపోవడం, తర్వాత సెవనార్ కాల్వ, ఎందుకంటే అక్కడ మరి ఆయన ఎవరు మెగా ఇంజనీర్ మన మెగా కృష్ణారెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. కానీ వారు రేట్ల ఒప్పందం బాగలేదని వారు చేయకపోవడం మూలంగా ఇవాళ సెవనార్ కాలువ వచ్చి ఉంటే ఒక్క రైతుకు కూడా ఇవాళ పొలం నష్టపోయే వాళ్ళు కాదు. ఒక్కొక్క రైతు దాదాపు 30,000-40,000 రూపాయల వరకు పెట్టారు. కౌలు రైతు 50,000 రూపాయలకు పెట్టుబడి పెట్టారు. మరి 6 కాలం కష్టపడి పండిస్తే మరి కనీసం చేతికి వచ్చే కాడికి మొత్తం కూడా మరి వరి పంట మొత్తం కూడా మరి ఎండిపోవడం జరిగింది. అందువల్ల ప్రభుత్వం ఇప్పటికైనా ఆ సెవనార్ కాలువని మరి ఎండాకాలం కనుక వెంటనే దాన్ని ఇక్కడికైనా ప్రారంభం చేసుకుంటే మరి పూర్తిగా రేపు భవిష్యత్తునైనా ఉపయోగపడుతుంది. వరి పొలాలు ఎండిపోయిన వాళ్ళకు నష్టపరిహారం ప్రభుత్వం దీన్ని గుర్తెరిగి మొత్తం కూడా క్షేత్రస్థాయిలో మరి పర్యటించి నష్టపోయిన రైతులకు కనీసం